ఎందుకని? ఏంది వాడు చెప్పింది ఏంది, చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు ఏంది, సూపర్ సిక్స్ పథకాలను పెట్టా ఏంది అమలు చేయలేదు అసలు. హ్మ్. ఏంది సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి పింఛన్ ఒకటి ఇచ్చినాడు, 4000 ఏమో పింఛన్ ఒకటి పెంచినాడు. ఏది ఇవ్వలేదు అసలు ఇంతవరకు. ఏది రైతు భరోసా ఇవ్వలేదు, పింఛన్ ఇది ఈ అమ్మ ఒడి పిల్లలకి చదువు గురించి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి వేస్తామంటున్నాను కలిసి కూడా అది ఇవ్వలేదు మన ఇంతవరకు. అచ్చెన్నాయుడు కూడా చెప్పాడు కదా సార్, స్కూల్ ఓపెన్ అయ్యేసరికి ఇస్తామని. స్కూల్ ఓపెన్ అయ్యి 6 months 7 months అవుతుంది కదన్న, ఇంతవరకు ఏంది అదే మళ్ళీ రీఓపెన్ సరికి పడతాయి అని చెప్తున్నాడు. ఇంకా అది అంతా మూఢనమ్మకాల ముచ్చటే ఉంటుందేమో, ఇంకా సొంత ఏం లేదు. అంటే ఇప్పుడు జగన్ మళ్ళీ వస్తే బాగుంటది అని మీరు అనుకుంటున్నారా? మరి మీరు అభిప్రాయపడుతున్నారా ఆ విషయం పైన? జగన్ మళ్ళీ వస్తేనే బాగుంటది. ఇప్పుడు సామాన్య ప్రజలకి చాలా దెబ్బ కొట్టింది చంద్రబాబు ప్రభుత్వం వల్ల. అంటే ఏ విధమైన దెబ్బ కొట్టింది అంటారు? ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా జీరో అంటే రెవెన్యూ లేని రాష్ట్రానికి నాకు అప్ప చెప్పారు. దాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేసి దానికి చూపించడానికి కొంచెం టైం పడుతుంది. విజన్ 2047 వరకు చూడండి అని అంటున్నాడు కదా. మరి రెవెన్యూ లేని రాష్ట్రం ఉంటే ఇంకా జగన్ ఫస్ట్ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత కొత్త సీఎం జగనే కదా. జగన్ బాగానే చూసినాడు కదా, చిన్న స్థాయి నుంచి మధ్య తరగతి కుటుంబాలకి, ప్రతి కుటుంబంకి ఎంత లేదంటే కూడా 50,000 బిలో తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఏంది లేదు అసలు, వేస్ట్ పరిపాలన అయితే. మధ్య తరగతి కుటుంబాలు చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు అన్నది. థ్యాంక్ యూ.